నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు కళ్యాణి. నగరానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు సర్దార్ బుచ్చిబాబు ఆకస్మిక మరణం దురదృష్టకరమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు సర్దార్ బుచ్చిబాబు భౌతిక కాయముపై పూలమాల వేసి ఆయన నివాళులు అర్పించారు. యస్నాగప్ప వీధికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు సర్దార్ బుచ్చిబాబు మరణించిన నేపథ్యంలో ఆయన భౌతిక కాయాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దివంగత సర్దార్ బుచ్చిబాబు భౌతిక కాయంపై పూలమాల వేసి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాళులు అర్పించారు. సర్దార్ బుచ్చిబాబుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవకుడిగా సర్దార్ బుచ్చిబాబు గుర్తింపు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా సర్దార్ బుచ్చిబాబు కుటుంబానికి ఆయన తన సానుభూతిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం 2వ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని అధికారులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాల్లో జిల్లా అధికారులకు పూర్తి స్థాయిలో పవర్సు డెలిగేట్ చేయాలని సూచించారు. ఆయా జిల్లాల్లోని అధికారులు స్వేచ్ఛగా వారి విధులను నిర్వహించుకునే అవకాశం కల్పించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఆదేశాలను హెచ్ఓడీలు 2 రోజుల్లో జారీ చేయాలన్నారు. కొత్త జిల్లాలలో ఎటువంటి స్టాఫ్ సమస్య లేకుండా స్టాఫ్ రెగ్యులేషన్ కార్యక్రమాలు చేపట్టాలని, పని ఒత్తిడికి తగ్గట్టుగా అధికారులు సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ప్రత్యేకించి కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లో కనీసం 3 హోటల్స్ ఉండేలా చూడాలన్నారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన అంశంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు. మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. భవనాలు, ఖాళీలు స్థలాలపై ఉన్న బకాయిలకు మాత్రమే 50% వడ్డీ రాయితీ వర్తిస్తుందని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ స్పష్టం చేశారు. ఈ మేరకు నగరపాలక సంస్థ ఆవరణలోని పన్ను వసూళ్ల కౌంటర్లను ఆయన పరిశీలించారు. నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూళ్ల కౌంటర్లను నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘోరాలు, ఖాళీ స్థలాలపై ఉన్న బకాయిలకు మాత్రమే 50% వడ్డీ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. భవనాలు, ఖాళీ స్థలాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు పాత బకాయిలన్నీ ఏకమొత్తంలో చెల్లిస్తేనే 50% వడ్డీ రాయితీ పొందవచ్చని తెలిపారు. ఇప్పటికే వడ్డీతో చెల్లించిన బకాయిదారులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చేయటం జరుగుతుందన్నారు. ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్ దినాల్లో సైతం పన్ను వసూళ్ల కేంద్రాలు, ప్రత్యేక కౌంటర్లు తెరిచే ఉంటాయన్నారు. ఈ నెలాఖరున రాష్ట్ర వ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల రద్దీ ఎక్కువగా ఉండొచ్చని, కావున బకాయిదారులు చివరి వరకు వేచి ఉండొద్దని సూచించారు. సత్వరమే పన్నులు చెల్లించి 50% వడ్డీ రాయితీ పొందాలని అదనపు కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాయుడు పాల్గొన్నారు. మనకి కర్నూలు నగరపాలక సంస్థ నుంచి
ఆస్తి పన్ను అలాగే ఖాళీ స్థల పన్ను వసూలు చేయడం గురించి ప్రభుత్వం వారు మనకి జీవో నెంబర్ 45 నుంచి 50% వడ్డీ రాయితీ మినహాయింపు ఇస్తూ నిన్న ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని మేము మున్సిపాలిటీ పరిధిలో కార్పొరేషన్లో ఒక 3 కౌంటర్లు, అలాగే చెన్నమ్మ సర్కిల్ దగ్గర ఒకటి, జేఎన్ఆర్ కాలనీ దగ్గర ఒకటి, బాలాజీ నగర్ దగ్గర ఒకటి, ఈ 3 అడిషనల్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే పన్ను బకాయిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 50% వడ్డీ రాయితీని ఉపయోగించుకుని ఈ పన్నులన్నీ కూడా సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించండి. నగరంలోని విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని ట్రాఫిక్ సిఐ మనసూరుద్దీన్ సూచించారు. ఈ మేరకు నగరంలోని మైనర్ బి ఫార్మసీ కళాశాల, నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు రహదారి భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ మైపర్ బి ఫార్మసీ మరియు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు చెందిన మొత్తం 50 మంది విద్యార్థులచే రహదారి భద్రతా నిబంధనలు మరియు హెల్మెట్ వినియోగం ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యమైన రద్దీ ప్రాంతమైన కర్నూలు, రాజవిహార్లలో రహదారి భద్రతా నిబంధనలపై, హెల్మెట్ వినియోగంపై కర్నూలు ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు కలిసి వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ హుస్సేన్, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులను పుస్తకాలతో పరిమితం చేయకుండా వారికి ప్రాక్టికల్గా కార్యక్రమాలు నిర్వహించి దేశంలోనే ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి అరుణ, శ్రీ డైరెక్టర్ దీక్షిత్ తెలిపారు. ఈ మేరకు శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్నాప్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్నాప్స్ అవార్డ్స్ సెరమనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంటు అరుణశ్రీ, శ్రీలక్ష్మి విద్యా సంస్థల డైరెక్టర్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు మరింత ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం నేపథ్యంలో పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థులకు స్నాప్స్ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం శ్రీలక్ష్మి విద్యా సంస్థల డైరెక్టర్ దీక్షిత్ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రయోగాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యా విధానాన్ని తమ పాఠశాలలో 100% అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వారు ఆయా అంశాలను దీర్ఘకాలం గుర్తుంచుకునేలా ప్రాక్టికల్గా కార్యక్రమాలను రూపొందించి ముందుకు సాగుతున్నామన్నారు. పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి మన్ననలు అందుకుందని తెలిపారు. శ్రీలక్ష్మి స్కూల్లో ట్రీస్ ఆఫ్ స్కిల్స్ అనే యాక్టివిటీ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ ఎందుకు చేయడం జరిగింది అంటే మనం ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాము. ఈ 21st సెంచరీలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఈపీ 2020 అనే పాలసీని తీసుకొచ్చింది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నెక్స్ట్ 30 years ఎలా ఉండబోతుంది అనేది ఎన్ఈపీ 2020 డాక్యుమెంట్ మనకు చెప్తుంది. కానీ అన్ని స్కూల్స్లో ఎలా జరుగుతుంది అంటే వాళ్ళు ఒక కంటెంట్, ఒక కరికులం, ఒక బుక్స్ బై చేసి దాని మీద ఎన్ఈపీ 2020 అలైన్డ్ ఆ బుక్స్ మాత్రం ఫాలో అవ్వడం జరుగుతుంది. కానీ శ్రీలక్ష్మి స్కూల్ అలా కాదు. బుక్స్ వరకు మాత్రమే పరిమితం కాకుండా ఇలాంటి ఎన్నో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్తో మనం సబ్జెక్ట్ని, ప్రాక్టికాలిటీని ఎలా కనెక్ట్ చేయొచ్చు అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని ఈ ట్రీస్ ఆఫ్ స్కిల్స్ అనే యాక్టివిటీ డిజైన్ చేయడం జరిగింది. ఈ ట్రీస్ ఆఫ్ స్కిల్స్ యాక్టివిటీ గురించి చెప్పాలి అంటే మనం ఇంగ్లీష్లో చదువుకునే గ్రామర్ మనం రోజువారీ జీవితంలో ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు, ఎలా మాట్లాడాలి, సో దీన్ని అనుసంధానం చేస్తూ ట్రీస్ ఆఫ్ స్కిల్స్ యాక్టివిటీ ఈరోజు జరగడం జరిగింది. దీనివల్ల పిల్లలు సబ్జెక్టుని చదవడమే కాకుండా ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేసి ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనకు ఇలా చేయడం వల్ల మన మెమరీలో జీవితాంతం ఉండిపోతుంది. ఏదైనా పనిని మనం శ్రద్ధతో, భక్తితో, యాక్టివిటీ ఓరియంటేషన్తో చేస్తే అది చాలా ఏళ్ళ వరకు గుర్తుంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఫ్యూచర్లో మేము జరుపుతున్నాము అండ్ మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే ఈ శ్రీలక్ష్మి స్కూల్ అనేది ఎన్ఆర్పేట ఈ ఎన్ఈపీ 2020 పాలసీని 100% ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్ గడిచే సంవత్సరాల్లో
జరిపి ఈ శ్రీలక్ష్మి స్కూల్ విద్యార్థుల్ని దేశంలోనే అత్యున్నత విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని చెప్పి మేము మీ అందరి ముఖంగా తెలియజేసుకుంటున్నాం. మెప్మా అధికారి భాస్కర్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని లిటిల్ రోజెస్ పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కుల్లాయమ్మ ఆరోపించారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కర్నూలు నగరంలోని లిటిల్ రోజెస్ పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కుళ్ళాయమ్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఎల్ఎఫ్ ఓబీలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారానే ఓబీలను ఎన్నిక జరుగుతుందని తెలిపారు. అయితే అందుకు విరుద్ధంగా మెప్మా అధికారి సిఎంఎం భాస్కర్ రెడ్డి ఏకపక్షంగా సోమశేఖరమ్మ, వీరనారాయణమ్మ, లక్ష్మీదేవిలను కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారని సర్వసభ్య సమావేశంలో వీరు ఎన్నికల్లో నిల్చున్నా సభ్యుల మద్దతు లభించలేదని వివరించారు. అయినా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్న మెప్మా అధికారి అయిన భాస్కర్ రెడ్డిపై మెప్మా పీడీ, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో లక్ష్మీదేవి, మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు. నేను టీఎల్ఎఫ్లో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. ఓబీలు మార్పిడి జరగాలని చెప్పినారు మాకు మెప్మా అధికారులు, భాస్కర్ రెడ్డి సారు. అంటే ఇట్లా జనరల్ మీటింగ్ పెట్టి మార్చాలి కదా సార్, ఎట్లా మార్చుతారు అట్లా అంటే, లేదమ్మా వీళ్ళు ముగ్గురు ముందుకు వచ్చినారు, వీళ్ళ పేర్లు వచ్చినాయి, వీళ్ళు ఉంటామన్నారు కాబట్టి మార్చాలా అంటే అట్లా ఎప్పుడు అట్లా జరగదు సార్, ఎప్పుడు ఓటింగ్ ప్రకారమే మనకు జరిగినాయి. ఇప్పుడున్న జనరల్ మీటింగ్ పెట్టి మన ఐక్య సంఘం ప్రెసిడెంట్లకు అందరికి ఓబీలకు తెలిపే చేద్దామని నేను చెప్పినాను. లేదమ్మా తర్వాత చెప్తా, ముందు ఈరోజు తీర్మానం రాసి రేపు బ్యాంకులో అకౌంట్ మార్చండి, తర్వాత వాళ్ళకి మాట్లాడతాం కానీ అని చెప్పినాడు. అయినా నేను ఒప్పుకోలేదు. లేదు సార్ రేపు మీరు మీటింగ్ రండి, జనవాడి మీటింగ్ పెడతాము, అందరికీ నేను చెప్తాను, ఫోన్లు చేసి రండి అమ్మా జనవాడి మీటింగ్ ఉంది, ఓబీలో మాట్లాడిందని చెప్తాను చెప్పిన. సరే మీ ఇష్టం అమ్మా అని వాడికి చెప్పేసినాడు. అయినా ఈరోజు మీటింగ్ జరిగింది. మెజార్టీగా అందరూ ఎవరు నిలబడతామన్నారు, కొత్త ఎవరో నేను చూడాలి లేవండి అని చెప్పినారు. చెప్తే వాళ్ళు లేచి ముగ్గురు, వీరనారాయణమ్మ, సోమశంకరమ్మ, లక్ష్మీదేవి ముగ్గురు నిలబడినారు. వీళ్ళుంటే మేము ఎట్లా ఓట్లేసాము, మేము కూడా నిలబడతామన్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళే ఆలోచించుకొని మాకు ఈ టీఎల్ఎఫ్లో ఏం ప్రాబ్లం అయితే ఇంతవరకు ఏం జరగలేదు, ఏం లేదు, బాగా జరుగుతుంది, బాగా ఇస్తున్నారు లావాదేవీలు, మా నమ్మకంతో మేము పనిచేస్తున్నాం అందరము, ఐక్య సంఘాలు కానీ టీఎల్ఎఫ్ కానీ. అందుకు వాళ్ళే ఉండాలా, వాళ్ళే కొనసాగాలని, మేము పాతలే ఉండాలని మేము అందరం ఎన్నుకుంటున్నామని అందరూ చేతులు ఎత్తి ఓటింగ్ చేసినారు. ఓటింగ్ జరిగినాక మళ్ళీ మీరు ఎవరైనా ఉండొచ్చు అని కూడా నేను కూడా చెప్పిన, నేనైతే నిలబడలేదు, నేను కూర్చొనే ఉన్నా, వాళ్ళంతకు వాళ్ళే అందరూ ఓటే చేసినారు. మా 5 మందిలో ఒకరు ప్లేసు కాలింది, ఆ ప్లేస్ ఎవరన్నా ఉండొచ్చు అని మళ్ళీ నేను చెప్పిన తర్వాత మళ్ళీ ముగ్గురు నిలబడినారు ఓటింగ్కు. ముగ్గురు నిలబడితే ఆ ముగ్గురులో లీలావతికి 21 ఓటు వచ్చింది, వీరనారాయణమ్మకు 11 వచ్చినవి, అనామికకు 11 వచ్చినవి. ఇట్లా జరిగింది. ఇట్లా జరిగినా కూడా వీరనారాయణమ్మ ఇవన్నీ మసాలా జరుగుతలేవు, ఇవేం కావు, మేము చేస్తాము, మేము బ్యాంకులో పోయి అకౌంట్ ఓపెన్ చేస్తామని పోయినారు. పోయిన తర్వాత బ్యాంక్ మేనేజరు ముందు మున్సిపల్ ఆఫీస్కి పోయినారు, సార్తో సంతకం పెట్టించుకొని బ్యాంకుకి పోయినారు. బ్యాంకుకి పోయినాక బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోలేదు, ఈసీ నెంబర్లు లేవు, తీర్మానం లేదు, సంతకాలు లేవు, వాళ్ళు మేము మారుతున్నాం అన్నట్టు సంతకాలు లేవు, అట్లాంటివి లేని మేమేం చేయం కూడా, మీదేదన్నా రాజకీయం ఉంటే బయట చూసుకోండి, అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే ఇక్కడ చేసేదని ఆయన బయటకు పంపించినారు. ఇంతవరకు జరిగింది. దీని మీద మరి మెప్మా వాళ్ళకి కానీ కలెక్టర్ కానీ మీరే తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పర్వదినం అత్యంత పవిత్రమైనదని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీ గురుదత్త పాలిక్లినిక్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం మహిళలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. గాయత్రి ఎస్టేట్లో ఉన్న తన గురుదత్త పాలిక్లినిక్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం మహిళలకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ రంజాన్ తోఫా కింద నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు సహాయం చేయటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఖురాన్ గొప్పతనాన్ని, రంజాన్ నెల విశిష్టతను డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. భారతదేశంలో ఎన్ని మతాలు, కులాలు ఉన్నా అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు ఐకమత్యంగా జరుపుకోవటం గొప్ప విషయమన్నారు. అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ముస్లిం మహిళలకు పండగ సరుకులు ఇవ్వటం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా, అదే నిత్యావసర వస్తువుల సరుకుల పంపిణీ నేను చేయడం జరిగింది.
ముఖ్యంగా ఈ పవిత్ర రంజాన్ మాసము ఇస్లాం క్యాలెండర్లో 9th మంత్లో వస్తుంది, 9వ నెలలో. ఈ రంజాన్ మాసంలోనే మన మహమ్మద్ ప్రవక్త గారికి ఖురాన్ అనేది మనసుకు దేవుడు డైరెక్ట్గా వెల్లడించడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఖురాన్ ఏ రకంగా చెప్పడం మొదలుపెట్టాడు ప్రవక్త గారు అనేది తెలిసింది. ఈ రంజాన్ మాసం అనేది చాలా అతి పవిత్రమైన మాసము. ఈ మాసంలో ఫాస్టింగ్ ఉంటారు ముస్లిమ్స్, ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాల వలన వాళ్ళ బాడీ మీద, మైండ్ మీద వాళ్ళ కంట్రోల్ వస్తుంది, స్పిరిచువల్ కంట్రోల్ వస్తుంది. ఈ టైంలోనే వాళ్ళు పుణ్య కార్యక్రమాలు, పేదల పట్ల ఒక రకమైన ప్రేమ, అభిమానము, తోటి మానవుల మీద కూడా అభిమానము, ఆదరణ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఈదుల్ ఫితర్ రోజు ఆ రోజు ఫాస్టింగ్ ముగించి వాళ్ళు అంత ముందు రోజు వాళ్ళు ఆ రోజు పండగ చేసుకోవడం జరుగుతుంది. ఇది సంవత్సరానికి ఒకసారి జరిగే పండగ. ప్రపంచంలో ఉండే ప్రతి ముస్లిం ఈ పండగ జరుపుకుంటారు. ఈ ముఖ్యంగా మన దేశంలో భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న నాగరికతలు ఉండే ఇలాంటి దేశం ప్రపంచంలో ఏ దేశం లేదు. ఇక్కడ హిందువులు, ముస్లింలు ఐక్యంగా ఉన్నారంటే ఒక అండర్స్టాండింగ్తో, ఒక హార్మనీతో, ఒక సింక్రోనీతో ఒకరికొకరు అర్థం చేసుకొని జీవనం సాగించే విధంగా గాన ఉంది అంటే ఈ దేశము నంబర్ 1 దేశం ప్రపంచంలో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరి పాత్ర కొట్టేయడానికి లేదు. హిందువులని, ముస్లింలని, క్రిస్టియన్లని, మళ్ళీ ఈ కులము ఆ కులము అని. ఎందుకంటే ఇలాంటి వైవిధ్యం ఉండే దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. కొన్ని వైవిధ్యాలు ఉంటాయి కానీ ఇంత ఉండదు, ఇంత భయంకరమైన వైవిధ్యము. అయినా మనం ఒక దేశంగా మెలగలుగుతున్నామంటే హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, ఏ కులాల వాళ్ళైనా, ఏ తెగ వాళ్ళైనా, ఇది మనది భారతదేశము, ఇది ఇండియా. దీన్ని కాపాడుకోవాలి. మనమంతా ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే విధంగా జీవిస్తున్నారు ఇప్పటిదాకా. అలానే జీవించాలని, హిందూ ముస్లిం ఐక్యత, క్రిస్టియన్ ఐక్యత అంతా బాగుండాలని, అందరూ బాగుండాలనే కోరికతో ఈ పవిత్ర రంజాన్ మాసంలో వీళ్లకు నిరుపేద ముస్లింలకు ఇక్కడ నేను ఈ రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్న జర్నలిస్టులకు అందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.